వెల్కమ్ టు వి కాన్సెప్ట్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేసి ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటాం. మనం ఆర్టికల్స్ తెలుగులో ఏమంటారంటే ఉపపదాలు అంటారు. ఏమంటారు? ఉపపదాలు లేదా నిర్దేశకాలను కూడా పిలుస్తారు తెలుగులో. అర్థమవుతుందా? ఆర్టికల్స్ ఎన్ని రకాలు సార్ అంటే కనుక ఆర్టికల్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్, ది ఇండెఫినెట్ ఆర్టికల్, ఏ లేదా యాన్ అని అర్థం. దీనికి తెలుగులో ఏమర్థం వస్తుంది సార్ అంటే కనుక ఆ అనే అర్థం వస్తుంది. దీనికి తెలుగులో ఏమని అర్థం వస్తుంది? ఆ లేదా అది అనే అర్థం వస్తుంది. ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ లేదా యాన్కి తెలుగులో ఏమని అర్థం వస్తుందంటే ఒక లేదా ఒకటి అని అర్థం వస్తుంది. ఒక లేదా ఒకటి. ఏ పెన్ అంటాం. ఎన్ని పెన్లు అని అర్థం? ఒక పెన్ను. యాన్ ఎగ్ అంటాం. ఎన్ని ఎగ్ అర్థం? ఒక ఎగ్ అని అర్థం. సో ఆర్టికల్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఏవేవి? డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ ఏది? ద. దీని తెలుగులో ఏమని అర్థం వస్తుంది? ఆ లేదా అది. రెండో ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్. పేర్లోనే ఉంది అన్న. డెఫినెట్ ఆర్టికల్ ఖచ్చితం అని అర్థం. ఇండెఫినెట్ అంటే ఖచ్చితం కాదు అని అర్థం. అర్థమవుతుందా? దాని పేర్లోనే ఉంది. డెఫినెట్ అంటే ఏమని అర్థము? ఖచ్చితం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ మొబైల్ అన్న. ఐ బాట్ ఏ మొబైల్. ఏ మొబైల్ కొనుక్కున్నా నేను? ఏదో ఒక మొబైల్ కొనుక్కున్నా. ఐ బాట్ ద మొబైల్ అంటే ఇదిగో ఈ మొబైల్ మాత్రమే కొనుక్కున్నట్టు. అర్థమవుతుందా? ఐ బాట్ ద డస్టర్. ఐ బాట్ ద డస్టర్. ఐ బాట్ ద డస్టర్ అంటే నేను పర్టికులర్ గా ఈ డస్టర్ ని కొనుక్కున్నాను దాని అర్థం. అర్థమవుతుందా? ఐ బాట్ ఏ డస్టర్ అంటే ఏదో ఒక డస్టర్ ని కొనుక్కున్నాను అని అర్థం అనమాట. అర్థమవుతుందా? డెఫినెట్ అంటే ఖచ్చితం, ఇండెఫినెట్ అంటే ఖచ్చితం కాదు అని అర్థం. బాబు నువ్వే మనసు ఎక్కడ పోతాం చూసుకోవాలి ఒకసారి. ఓకేనా సార్? ఆర్టికల్స్ ఎన్ని రకాలన్నా? 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏదమ్మా? డెఫినెట్ ఆర్టికల్. ఏది డెఫినెట్ ఆర్టికల్? దా లేదా ది అని పిలుస్తారు. దీని తెలుగులో అర్థం వచ్చేసి ఆ లేదా అది అని అర్థం వస్తుంది. రెండో ఆర్టికల్ ఏది? ఏ లేదా యాన్. దీని తెలుగులో అర్థం ఏమొస్తుంది? ఒక లేదా ఒకటి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ గురించి కానీ యాన్ గురించి తెలుసుకుంటే కొంచెం సులభం అనమాట. ఆర్టికల్స్ అయినా మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ లో మనకి ఆర్టికల్స్ కూడా ఉంటాయి అనమాట. ఆర్టికల్స్ కూడా అడుగుతారు. 2 మార్క్స్ అడుగుతారు. అర్థమవుతుందా? 2 మార్క్స్ అడుగుతారు. కొంచెం బాగా చూసుకోవాలి ఒకసారి. ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఏ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం? ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ గురించి తెలుసుకుందాం అనమాట. చూద్దాం. It is used before singular countable noun. The noun should begin with vowel sound. చూడన్నా, యాన్ని ఎక్కడ వాడతాము అంటే ఏ పదాలైతే, ఏ వర్డ్స్ అయితే వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతాయో, ఏ సౌండ్ అన్నా? వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతాయో అలాంటి పదాల ముందు ఆర్టికల్ యాన్ ని వాడతారు. దేని వాడతారు? ఆర్టికల్ యాన్ ని వాడతారు. చూద్దాం ఒకసారి. It is used before singular countable noun. The noun should begin with vowel sound. సార్ ఇందుకు వోవెల్స్ అంటే ఏంటి సార్ అంటే గనక తెలుగులో మనకి ఆలు ఉన్నాయా? తెలుగులో ఆల్ని మామూలుగా ప్రైమరీగా 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. అచ్చులు, హల్లులు అని. అర్థమవుతుందా? ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ అచ్చుల్లో ఇంగ్లీష్ లో ఏమంటామంటే వోవెల్స్ అంటాం. ఏమంటాం? వోవెల్స్ అంటాం. ఏ పదం అయితే వోవెల్ సౌండ్ తో, లెటర్ కాదు ఇక్కడ, దేంతో? వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అయితే దాని ముందు ఆర్టికల్ యాన్ వాడతాం. అర్థమవుతుందా? ఇందుకు వోవెల్స్ ఏమేమి సార్ అంటే ఒకసారి తెలుగులో వోవెల్స్ చూద్దాం. తెలుగులో అచ్చు చూద్దాం. ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి మామూలుగా తెలుగులో వచ్చే వోవెల్స్ అన్నమాట. మరి ఇంగ్లీష్ లో వచ్చే వోవెల్స్ ఏ, ఐ, ఓ, ఔ. చాలా మంది దీన్ని యూగా పలుకుతారు. పలకూడదు అలాగా. ఏమని పలకాలి దీన్ని? వోవెల్ కింద రాసినప్పుడు యూని వోవెల్స్ కింద రాసినప్పుడు ఎలా పలకాలి సార్ మనం అంటే గనక దాన్ని ఆగా పలకాలి. ఏమని పలకాలి? ఆగా పలకాలి. అర్థమవుతుందా? చూడన్నా, ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ ఎక్కడ వాడతారు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ద నౌన్ షుడ్ బిగిన్ విత్ వోవెల్ సౌండ్. ఏ పదాలు అయితే వోవెల్ సౌండ్స్ తో స్టార్ట్, లెటర్స్ కాదు, వోవెల్ సౌండ్స్ తో స్టార్ట్ అవుతాయో అలాంటి పదాల ముందు ఆర్టికల్ యాన్ వాడతారు. చూడమా, తెలుగులో వోవెల్స్ వచ్చేసి ఆ నుంచి ఆ వరకు ఏవైతే ఉన్నాయో వాటిని వోవెల్స్ కన్సిడర్ చేస్తారు. బట్ ఇంగ్లీష్ లో అన్ని ఉండవు. ఇంగ్లీష్ లో ఉన్న వోవెల్స్ వచ్చేసి ఏ, ఐ, ఓ, ఆ. ఇవి అనకూడదు. ఏమనాలి? ఏ, ఐ, ఓ, ఆ. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఎగ్జాంపుల్స్. అంబ్రెల్లా. ఏ బెల్లా?
అంబ్రెల్లా దేంతో స్టార్ట్ అవుతుందన్నా ఆ కదమ్మా, ఆ అనేది ఓవెలే కదమ్మా, ఓవెల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అయ్యే పదాల ముందు యాన్ అనే ఆర్టికల్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ అంబ్రెల్లా. అందుకే యూని ఆగా పలకాలి అని చెప్పా ఓవెల్స్ కింద రాసినప్పుడు. ఓకేనా, యాన్ అంబ్రెల్లా. మరి అందరూ ఇష్టంగా తినేది ఆమ్లెట్. స్కూల్లో ఆమ్లెట్ ఇస్తారా, గుడ్డు ఇస్తారా? గుడ్డే ఇస్తారా? ఓకే రైట్. ఆమ్లెట్ దేంతో స్టార్ట్ అవుతుంది అన్న? దేంతో స్టార్ట్ అవుతుంది? అండ్ ఆమ్లెట్. ఓకేనా, నెక్స్ట్ ఇంక్ పార్ట్ దేంతో స్టార్ట్ అవుతుందా? ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి an ink part. ఓకేనా, an owl దేంతో స్టార్ట్ అవుతుంది అన్న? అవుతో స్టార్ట్ అవుతుంది. చూసుకోండి ఒకసారి, అవుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అవు అనేది ఓవలే కదా. ఇప్పుడు చూసుకోండి, అవును ఓవలే కదా కాబట్టి ఆర్టికల్ ఏం వాడాలమ్మా? యాన్ వాడాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? నేనే రాయాలా? ఈగల్ దేంతో స్టార్ట్ అవుతుంది అన్న? ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ ఏం వాడాలమ్మా? ఈ ఆర్టికల్ ఈ వాడాలన్నా? ఈ కాదు, ఆర్టికల్ యాన్ వాడాలి. ఏం వాడాలి? యాన్ ఈగల్. ఎలిఫెంట్ చూద్దాం ఒకసారి. ఎలిఫెంట్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ అనేది ఓవెలా కాన్సోనెంటా? ఏ అనేది ఓవెలా కాన్సోనెంట్ అమ్మా? ఓవెలే కదమ్మా, ఏ ఇక్కడ ఉంది కదా కాబట్టి యాన్ ఎలిఫెంట్, యాన్ ఏరోప్లేన్, ఎట్సెట్రా. చూడండి మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేస్తానా. ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ ని దేని ముందు వాడతాం సార్ అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ద నౌన్ షుడ్ బిగిన్ విత్ వోవెల్ సౌండ్. ఏ పదాలు అయితే వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతాయో ఆ పదాల ముందు ఆర్టికల్ యాన్ వాడాలి. ఏం వాడాలి? ఆర్టికల్ యాన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ అంబ్రెల్లా అనే పదము ఆ అనే వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ యాన్ వాడాలి. యాన్ ఆమ్లెట్ ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి వాటి ముందు ఆర్టికల్ యాన్ వాడాలి. అండ్ ఇంక్ పార్ట్ లో ఇంక్ పార్ట్ అనే పదం ఈ అనే ఓవెల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ యాన్ వాడాలి. అవుల్ అనే పదము అవు అనేటువంటి ఓవెల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ అవుల్ అనాలి. అండ్ ఈగల్ అండ్ ఎలిఫెంట్ ఎట్సెట్రా. అర్థమవుతుందా? ఇది ఆర్టికల్ యాన్. అర్థమైందా? కట్ చేయమా. సరేమా, ఇంతవరకు ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ ఎక్కడ వాడతామో తెలుసుకున్నాం. పైగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉందన్నమాట. ఏమో పాయింట్ అంటే కనుక సమ్ వర్డ్స్ ఆర్ స్టార్టెడ్ విత్ కాన్సోనెంట్ లెటర్. గుర్తుపెట్టుకోండి, కాన్సోనెంట్ అంటే హల్లు అని అర్థం. హల్లు తెలుగులో కదిరికలు ఉన్నాయి కదా, కా నుంచి చా వరకు వచ్చేటివన్నీ కూడా హల్లులే. అర్థమవుతుందా? వాటి ఇంగ్లీష్ లో కాన్సోనెంట్ అంటాం. సమ్ వర్డ్స్ ఆర్ స్టార్టెడ్ విత్ కాన్సోనెంట్ లెటర్. కొన్ని పదాలంట కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అవుతాయంట. స్టార్ట్ అయినా బట్ ఇట్ గివ్స్ వోవెల్ సౌండ్. బట్ ఆ కాన్సోనెంట్ స్టార్ట్ అయిన ఏ సౌండ్ ఇస్తాయి? ఇవి వోవెల్ సౌండ్ ఇస్తాయంట. సో దెన్ వి యూజ్ ఆర్టికల్ యాన్. అలాంటప్పుడు ఆర్టికల్ ఏం వాడతాం మనము? యాన్ వాడతామంట. సమ్ వర్డ్స్ ఆర్ స్టార్టెడ్ విత్ కాన్సోనెంట్ లెటర్ బట్ ఇట్ గివ్స్ వోవెల్ సౌండ్, దెన్ వి యూజ్ ఆర్టికల్ యాన్. కొన్ని పదాలు కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అయినా బట్ ఇచ్చే సౌండ్ మాత్రం ఏ సౌండ్ ఇస్తున్నాయంటే అవి వోవెల్ సౌండ్ ఇస్తాయి. ఏ సౌండ్ ఇస్తాయి? వోవెల్ సౌండ్ ఇస్తాయి. చూసుకోండి ఒకసారి. యాన్ అవర్ హా అని పలకూడుతుంది. హా అంటే కాన్సోనెంట్ అయిపోతుంది. ఆ అని పలకాలి. ఆ అనేది ఓవెల్ సౌండే కదా. ఓవెల్ సౌండ్స్ మీద దానికి యాన్ వాడాలి కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి యాన్ అవర్. ఆనెస్ట్ పర్సన్ హా అనకూడదు. ఆనెస్ట్ పర్సన్ ఆ అంటున్నాం, రెండవ వస్తుంది కాబట్టి యాన్ ఆనెస్ట్ పర్సన్. యాన్ ఎయిర్ HEIR ని హెయిర్ అనకూడదు. ఎయిర్ అనే హెచ్ సైలెంట్ అనమాట. అక్కడ ఏం సైలెంట్? అక్కడ హెచ్ మూడింట్లోనూ హెచ్ సైలెంట్. హెచ్ అనేది కాన్సోనెంట్ లెటర్ అయినా బట్ ఇచ్చే సౌండ్ మాత్రం వోవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి అలాంటి పదాల ముందు ఆర్టికల్ యాన్ వాడాలి. చూసుకోండి ఒకసారి. అండ్ ఎయిర్ ఎట్సెట్రా. ఎయిర్ అంటే వారసుడు. ఎయిరెస్ అంటే వారసురాలు అని అర్థం. ఎయిర్ అంటే అర్థం ఏంటి? వారసుడు. ఎయిరెస్ అంటే వారసురాలు అని అర్థం. సరే, ఇంకా ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ని ఎక్కడెక్కడ వాడతారు అంటే చూడమ్మా, పదాల్ని మనం ఫుల్ ఫామ్ లో రాయకుండా షార్ట్ ఫామ్ లో రాస్తాం. పదాన్ని మనం షార్ట్ ఫామ్ లో రాస్తే దాన్ని ఏమంటామంటే అబ్రివేషన్ అంటాం. ఏమంటాం? అబ్రివేషన్ అంటాం. అర్థమవుతుందా? అట్లాంటి అబ్రివేషన్స్ ఏదో స్టార్ట్ అయితే, ఆ అబ్రివేషన్ అనే పదం ఏతో స్టార్ట్ అయితే
దాని ముందు ఆర్టికల్ యాన్ వాడతాం. ఎగ్జాంపుల్ యాన్ ఎయిర్. యాన్ ఎయిర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే గనక ఆల్ ఇండియా రేడియో. ఏ అంటే ఆల్ అని, ఐ అంటే ఇండియా అని, ఆర్ అంటే రేడియో అని అర్థం. ఆల్ ఇండియా రేడియోని అబ్రివేషన్ గా రాస్తే యాన్ ఎయిర్ గా రాస్తాం. అలాంటప్పుడు ఆర్టికల్ యాన్ వాడాలి. ఏదైనా ఒక అబ్రివేషన్ ఈతో స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఈసీజీ, అలాంటి వాటి ముందు ఆర్టికల్ యాన్ వాడాలి. తర్వాత అదే అబ్రివేషన్ ఎఫ్ తో స్టార్ట్ అయితే యాన్ ఎఫ్ఐఆర్, హెచ్ తో స్టార్ట్ అయితే యాన్ హెచ్ఎం, యాన్ ఐ తో స్టార్ట్ అయితే యాన్ ఐపీఎస్, అదే ఎల్ తో స్టార్ట్ అయితే యాన్ ఎల్ఐసి, ఎం తో కనుక స్టార్ట్ అయితే యాన్ ఎంఎల్ఏ, అదే ఎన్ తో స్టార్ట్ అయితే యాన్ ఎన్ఐటి, ఓ తో స్టార్ట్ అయితే యాన్ ఓఆర్ఎస్, ఆర్ తో స్టార్ట్ అయితే యాన్ ఆర్బిఐ, ఎస్ తో స్టార్ట్ అయితే యాన్ ఎస్బిఐ, ఎక్స్ తో స్టార్ట్ అయితే యాన్ ఎక్స్రే. ఏ పదాలైతే AEFHILMNORSRX ఈ యొక్క లెటర్స్ తో అబ్రివేషన్ కనుక స్టార్ట్ అయితే ఆ అబ్రివేషన్స్ ముందు ఆర్టికల్ యాన్ వాడాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవన్నీ అనమాట. అర్థమవుతుందా? సో ఇది ఇండియన్ ఆర్టికల్ యాన్. అర్థమైందా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.